సో స్పందన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మరిన్ని వచ్చిన ఆశ్చర్యం లేదు. వైసీపీ అధికారులు ఉన్నా, టీడీపీ అధికారులు ఉన్నా ఇదేమంటారు, ఈ స్టింగ్ ఆపరేషన్స్ తర్వాత ఇది జెన్యున్గా కూడా కావచ్చు, జెన్యున్ ఇష్యూస్ కూడా రావచ్చు. బట్ ఏదేమైనా ఒకటి, ఈ ప్రజాప్రతినిధులు కొంత మిగతా వాళ్ళకంటే నైతికంగా ముందుండాలి. నైతికత అన్నది మనకు లోపించింది. ఇంత ఓపెన్గా ఇట్లా ఒకళ్ళు 2-3 వీడియోస్ వచ్చినా సరే ఇంకా వీడియో కాల్స్ ఆ విధంగా మాట్లాడుతారంటే భయం భక్తి లేకుండా పోయింది. అంటే మమ్మల్ని శిక్షించేవాడు ఉండడు, మమ్మల్ని ఏం అనేవాడు ఉండడు అనే విధంగా. అంటే గోరంట్ల మాధవ్ లాగానే ఆల్మోస్ట్ ఈ వీడియో ఉంది కదా. సరే ఆదిమూలం అంటే అమ్మాయి రికార్డ్ చేసినట్టు ఉంది అదే రూమ్ లో. బట్ ఓపెన్ గా వీడియో కాల్ మాట్లాడుతుందంటే భయం భక్తి లేకుండా పోయింది. రెండోది, పోలీసు శాఖ మరి ఎందుకు రెస్పాండ్ కావట్లేదో అర్థం కావట్లేదు. మూడోది, ఒకవేళ అమ్మాయిలు గనక దీన్ని ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ గా నిజంగా వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా వినియోగించుకుంటే మాత్రం జెన్యున్ కేసెస్ అమ్మాయిలు అంటే నిజంగా చాలా మంది అత్యాచారాలకు గురవుతున్నారు, చాలా మంది మగవాళ్ల చేతిలో ఏమంటారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి వాటి వల్ల ఏమంటారు, ఇటువంటి కేసుల వల్ల అమ్మాయిలందరూ బ్లాక్ మెయిలర్స్ లేకపోతే అమ్మాయిలందరూ ఈ విధంగా చేస్తారని జనరలైజేషన్ వ్యూ రాకుండా అయితే ఖచ్చితంగా చూడాలి. నిష్పాక్షిక విచారణ జరగాలి ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి నిష్పాక్షిక విచారణ జరుగుతుందైతే ఖచ్చితంగా నమ్మకం లేదు. కొన్ని సందర్భాల్లో కోర్టులు వేరే రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. సో మేబీ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇంటర్ఫియర్ అయ్యి ఈ విషయంలో నిష్పాక్షిక విచారణ అయితే ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీతన్ న్యూస్. రాజకీయాలు రచ్చరేపుతున్నాయి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే